ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయంలో 228 కేజీల బంగారం మాయమైందని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయానికి మోదీ శంకుస్థాపన చేయడాన్ని తప్పుపట్టారు ఆయన. కేదార్నాథ్లో బంగారం కుంభకోణంపై దర్యాప్తు చేయకుండా ఢిల్లీలో ఆలయాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ఆయన. బంగారం కుంభకోణం విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్నాథ్లో కుంభకోణం చేసి ఢిల్లీలో మరో ఆలయాన్ని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. బంగారు కుంభకోణానికి కారకులెవరో తేల్చాలని అవిముక్తేశ్వరానంద డిమాండ్ చేశారు. అటు ప్రధాని మోదీ తమకు శత్రువు కాదని ఆయనకు మంచే జరగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ మోదీ తప్పు చేసినా నిరభ్యంతరంగా ఎత్తి చూపుతామని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే వంచనకు గురయ్యారని, ఆయన మళ్లీ తప్పకుండా మహారాష్ట్రకు సీఎం అవుతారని ఆకాంక్షించారు. ఆయనకు జరిగిన మోసానికి చాలా బాధపడ్డామని తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయంలో 228 కేజీల బంగారం మాయమైందని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయానికి మోదీ శంకుస్థాపన చేయడాన్ని తప్పుపట్టారు ఆయన. కేదార్నాథ్లో బంగారం కుంభకోణంపై దర్యాప్తు చేయకుండానే ఢిల్లీలో ఆలయాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ఆయన. బంగారం కుంభకోణం విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్నాథ్లో కుంభకోణం చేసి ఢిల్లీలో మరో ఆలయాన్ని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ఇక బంగార కుంభకోణానికి కారకులెవరో తేల్చాలని అవిముక్తేశ్వరానంద డిమాండ్ చేశారు. అటు ప్రధాని మోదీ తమకు శత్రువు కాదని, ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ మోదీ తప్పు చేసినా నిరభ్యంతరంగా ఎత్తి చూపుతామని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే వంచనకు గురయ్యారని, ఆయన మళ్లీ తప్పకుండా మహారాష్ట్రకు సీఎం అవుతారని ఆకాంక్షించారు. ఆయనకు జరిగిన మోసానికి చాలా బాధపడ్డామని తెలిపారు. वहां पर राजनीति वाले प्रवेश कर रहे हैं और अब हमारे धर्म स्थान में जहां प्रवेश करने में दिक्कत हो रही है, आप केदारनाथ में देखिए 228 किलो सोने का घोटाला हो गया। आप पत्रकार लोग क्यों नहीं उठाते हो? तो जब वहां पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे, वहां पर फिर दूसरा घोटाला करोगे। 228 किलो सोना केदारनाथ से गायब कर दिया गया। ये कहाँ का नियम है? क्यों नहीं उठाते हो प्रेस वाले इस बात को? आज तक कोई जांच तक नहीं बैठाई गई। 228 किलो सोना का घोटाला केदारनाथ में हो गया। कौन जिम्मेदार है? क्यों इस बारे में जांच नहीं होती है? क्यों भाई इस बारे में निर्णय नहीं होता है? और अब आप कहेंगे हम दिल्ली में ही केदारनाथ बना लेंगे, ये नहीं हो सकता। नरेंद्र मोदी जी से आपने कल मुलाकात की, उनको आशीर्वाद दिया कल? हाँ, वो हमारे पास आए थे, उन्होंने प्रणाम किया। हमारा नियम है, हम लोग आशीर्वाद देंगे, जो आएगा उसको आशीर्वाद देते हैं। नरेंद्र मोदी जी हमारे दुश्मन थोड़े हैं, हम उनके हितैषी हैं, सदा उनके हित की बात कह रहते हैं। जब उनसे कोई गलती हो जाती है तो हम उसको भी कहते हैं कि तुमसे ये गलती हो रही है। वो हमारे दुश्मन नहीं है।